ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించెదరు. కీర్తన గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. మనం ఎదుగుతుంటే చూసి సంతోషించేవారి కన్నా ఏడ్చేవారు, ఇంకా ఎలా పడగొట్టాలి అని దురాలోచనలు చేసేవారు, గోతులు తవ్వేవారు ఖచ్చితంగా ఉంటారు కదా. అలాంటి వారే ఎక్కువ. మనకు తెలియదు కానీ మన గురించి నెగిటివ్గా టాక్ వస్తుంది. చాటైన స్థలములలో చేదు మాటలు బాణములుగా వేస్తారంట. ఎవరు ఎన్ని చేదు మాటలు మాట్లాడినా నువ్వేంటో దేవునికి తెలుసు. చాటు నుండి వచ్చే నిందలకు బహిరంగంగా ప్రతిఫలం ఇస్తాడు, అభివృద్ధి చేస్తాడు. నీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే భయపడకు, దేవునిపై ఆనుకు, ఆయనే చూసుకుంటారు. ఒకవేళ నువ్వే ఎదుటివారి ఎదుగుదల చూసి ఓర్వలేకుండా ఉంటే జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు ఏమి విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.